శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 690వ నామము కోశనాథ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, కోశ అంటే ధనాగారము, నాథ అంటే అధిపతి. జగన్మాత లలితా త్రిపుర సుందరి ధనాగారానికి అధిపతి. లేదంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ప్రభ్వి అనమాట. అంటే ప్రభు పుంలింగం అయితే ప్రభ్వి స్త్రీలింగము. అమ్మవారు తన్ను ఆశ్రయించి సేవించుకునే భక్తులకి అపారమైన రాజ్య సంపదను ప్రసాదించడంతో పాటు ఆ రాజ్య నిర్వహణకు అవసరమైన ధనాన్ని, చతురంగ బలాలను కూడా ప్రసాదిస్తుంది. ఈ విషయం మనం రాజలక్ష్మి నామంలో కూడా తెలుసుకున్నాం కదా. ఒక రాజు తన రాజ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నా, ప్రజలకు అవసరమైనవన్నీ సమకూర్చి వారిని సుఖశాంతులతో ఉంచాలన్నా, రాజ్యం సుభిక్షంగా ఉండి జనరంజకమైన పరిపాలన సాగించాలన్నా, తన పరిపాలనలో ప్రజలందరి మెప్పు పొందాలన్నా అందుకు ధనం చాలా అవసరం కదా. ఈ ధనమునే కోశము అంటూ ఉంటారు. రాజులు ఎంతమంది ఉన్నా వారి వారి అర్హతను బట్టి వారికి తన వద్దున్న ఎప్పటికీ తరిగిపోని కోశం నుంచి ధనాన్ని ప్రసాదించేదే కోశనాథ అయిన జగన్మాత. మహాపద్మము, ధనాధిపతి ఎవరు? కుబేరుడు కదా. ఆ కుబేరుడి దగ్గర మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, కర్వము ఇలాగా 9 నిధులు ఉన్నాయి. ఈ అపార సంపద కలిగిన కుబేరుడు జగన్మాత నిలయమైన మణిద్వీపంలో తన యొక్క నవనిధులతో సహా జగన్మాత లలితా త్రిపుర సుందరి సన్నిధిలో చేతులు జోడించి నిలబడి ఆ తల్లి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి కుబేరుడే ఆజ్ఞానవంతుడు కాబట్టి ఆ లలితా త్రిపుర సుందరి కోశనాథ అనే నామంతో వ్యవహరింపబడుతూ ఉంది. మన శరీరంలో పంచకోశాలు ఉంటాయి కదా, ఆ పంచకోశాలే అతనికి అపారమైన ధన సంపద అన్నమాట. ఆ పంచకోశాలు ఏంటి? భౌతికమైన ఈ స్థూల దేహము, లోపల వృద్ధి చెందించే అన్నమయ కోసము, మళ్ళీ పంచ కర్మేంద్రియాలపైన వాక్కు, పాణి, పాద, పాయు, గుదములు, పంచప్రాణులైన ప్రాణ, అపాన, ఉదాన, సమాన వ్యానములతో కూడిన ప్రాణమయ కోసము, మనస్సు పంచ జ్ఞానేంద్రియాలైన స్తోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణములతో కూడిన మనోమయ కోసము, బుద్ధి పంచ జ్ఞానేంద్రియాలతో కూడిన విజ్ఞానమయ కోసము, ప్రియ, మోద, ప్రమోదములనడి వృత్తులతో ప్రధానంగా కల అంతఃకరణముతో కూడిన ఆనందమయ కోసము. ఇవన్నీ జీవుని శరీరానికి ధనాగారం వంటివి. ఈ పంచకోశాలకు అధిపతి అయిన కోశనాథ అయిన లలితా త్రిపుర సుందరి ఇవి కోశనాథ అనబడుతోంది కదా, వీటన్నిటికీ అధికారిని కదా. రాజయోగం ఉన్న భక్తాగ్రేసులకు అవసరమైంది ఏంటి? ధన సంపద. జీవుడు సుఖంగా జీవించడానికి అవసరమైంది ఆహారము, భావ సంపదలను అనుగ్రహించే పరమేశ్వరి. ఈ అనుగ్రహించేదే పరమేశ్వరి. ఒక్కసారి మనం కనుక మణిద్వీపవన్నని శ్రద్ధగా విన్నామనుకోండి, మణిద్వీపంలో ఆ తల్లికి ఇరువైపులా శంఖ, పద్మ నిధులు ఉన్నాయి అని చెప్తారు. నవరత్నములు, ముత్యములు, పగడములు, వజ్రములు, స్వర్ణము ఇవన్నీ కలిసిన నదులు మణిద్వీపంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ విధంగా అమ్మవారు తన వద్ద ఉన్న అపారమైన సంపదని ఎంతమందికి ప్రసాదించినప్పటికీ ఎన్నటికీ తరిగిపోని సంపద అమ్మవారి దగ్గర ఉంది. ఈ సంపదకు అన్నిటికీ అధికారినైన ఆ తల్లి కాబట్టి ఆ సంపదను తనను ఆశ్రయించి సేవించుకునే భక్తజనులకు ఇవ్వటానికి అమ్మవారు వినియోగిస్తూ ఉంటుంది. ఈ విధంగా అటు రాజ్యాధిపతులకు అవసరమైన ధన సంపదని, రాజ్య నిర్వహణకు అవసరమైన చతురంగ బలాలని, జీవునికి అవసరమైన అన్నిటినీ ప్రసాదించగల పరమేశ్వరి లలితాంబకును వసన్యాది వాగ్దేవతలు కోశనాథ అనే నామంతో కీర్తించారు. కాబట్టి కోశనాథ అనే నామాన్ని మనం మనసా వాచా కర్మణ రోజు జపిస్తూ ఉండడం వల్ల ధన సంపదలు కూడా అమ్మవారి దయ వల్ల మనకి లభిస్తాయన్నమాట. మనకి ఎంతవరకు కావాలో లేదు అన్నది లేకుండా అమ్మవారే మన కోరికలన్నింటినీ తీరుస్తారు. శ్రీమాత్రే నమః.